మంచికి చెడుకు విశ్వయుద్ధం. తిరగబోతు ఆత్మల దెయ్యపు శక్తులు లేదా క్షుద్ర దేవతోపాసనలు చేసే వాళ్ళ శక్తులు, లెక్కింపదగని బెదిరింపులు. వాటిని గురించిన చింత ఎందుకు? మన సంతోషానికి, సుఖానికి అంతకంటే ఎంతో గొప్ప ప్రమాదం మనలోనూ మన చుట్టూరా ప్రతి క్షణము ఉన్నాయి. ఒకటి మనని రక్షించడానికి, మరొకటి మనకు హాని చేయడానికి రెండు శక్తులు యుద్ధం చేస్తున్నాయి. మంచి చెడుల మధ్య విశ్వయుద్ధంలో మనం చిక్కుకొని ఉన్నాం. ఈ ప్రపంచాన్ని అగోచరమైన తండ్రి అయిన భగవంతుడు, క్రీస్తు చైతన్యము లేదా కూటస్థ చైతన్యం, దేవుడి సింహాసనం ముందరి 7 ఆత్మలు, ఇంకా సాతాను అతడి దుష్ట శక్తుల సమూహము పరిపాలిస్తున్నాయి. భగవంతుడి ముందు 7 ఆత్మలు ఏవంటే ప్రాథమిక మేధావంతమైన సృష్టి శక్తులు, పవిత్రాత్మ అనగా ముఖ్యమైన భగవంతుడి సృజనాత్మక స్పందనా శక్తి ఓం లేదా ఆమెన్, ఇంకా దాని 6 విడివిడి ప్రత్యేక సృజనాత్మక శక్తులు. ఇవి భౌతిక సూక్ష్మ కారణ విశ్వాలను, భౌతిక సూక్ష్మ కారణ మానవుడి శరీరాలను నిర్మాణం చేసి పోషిస్తాయి. ప్రాథమికంగా సాతాను లేదా మాయ ఒక ప్రధాన దేవదూత. భగవంతుడి పథకాన్ని అనుసరించి సృష్టి చేయడానికి ఆయనకు శక్తినిచ్చారు. ఆయన తన పని పూర్తి చేసిన తర్వాత ఏ విధంగానైతే సృష్టి మొత్తం దేవుడి దగ్గరికి తిరిగి వెళ్లాల్సి ఉందో అదేవిధంగా ఆయన అనగా సాతాను కూడా భగవంతుడి దగ్గరికి తిరిగి వెళ్ళాలి. కానీ ఈ మేధాశక్తి శాస్త్రాలలో సాతాను అని పిలిచేది పరమాత్మలో కలిసిపోతే సృష్టి యావత్తు అదృశ్యమవుతుంది. దీన్ని అడ్డుకోవడం కోసం సాతాను చెడు లేదా భౌతికమైన కోరికలను మానవుడిలో నాటాడు. వాటిని తీర్చుకోవడం కోసం మానవుడు మళ్ళా భూమి మీదకి రావాల్సిన అవసరం ఉంటుంది. ఆ విధంగా సృష్టి అనే యంత్రం పనిచేస్తూనే ఉంటుంది. ఈ విధంగా మానవుడు దేవుడి దగ్గరికి తిరిగి వెళ్లకుండా దయ్యం ప్రయత్నించడానికి చూస్తూ ఉంటుంది. దేవుడికి దయ్యానికి మధ్య గొప్ప తాడుగుంజుడు వంటి పోటీ జరుగుతూ ఉంటుంది. సాతాను కేవలం భ్రాంతి అని ఆలోచించడం ద్వారా ఒకరు సమస్యను తొలగించలేరు. ప్రపంచంలోని చెడు గురించి తెలియకుండా ఉంటే దేవుడు చాలా అజ్ఞాని అని అనాలి. సాతానే కనుక లేకపోతే నా వెనక్కి వెళ్ళు సాతాను అని మమ్మల్ని చెడు నుంచి కాపాడు అని యేసుక్రీస్తు ఎందుకన్నాడు? చెడు అన్నదే లేకుంటే దేవుడికి దాని గురించి అసలు ప్రార్థించవలసిన అవసరం ఏముంది? చెడు అన్నది ఉంది. ఈశ్వరుడు మానవుణ్ణి సృష్టించినప్పుడు ఆయన దయ్యాన్ని లేదా చెడును కూడా సృష్టి చేశాడు. సాతాను తన మాయాశక్తితో భగవంతుడి పిల్లలను పరీక్ష చేయడానికి ఉంది.